అనంతపురం జిల్లా రాయదుర్గంలో బీజేపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరచడంతో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వినాయక సర్కిల్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా అగ్రగామిగా ఎదుగుతోందని వారు కొనియాడారు. అమిత్ షా, గడ్కరీల కృషితో పార్టీ బలోపేతమైందని, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ ఒంటరిగా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్లో అత్యంత దరిద్రమైనటువంటి నీచ నికృష్టమైన టీఎంసీ పార్టీని మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో కనీ ఇని ఎరగని ఘన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా ఘన విజయం సాధించడం జరిగింది. తమిళనాడులో ఒక నీచమైనటువంటి దుష్టమైనటువంటి డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడంలో సఫలీకృతం కావడం జరిగింది. రాబోయే రోజులలో దేశం మొత్తం ఎక్కడ చూసినా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ఇప్పటికే 3వసారి ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోదీ గారు రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీని మరింత కనీవిని ఎరగని విజయపథంలో నడిపించడం జరుగుతుంది. రాబోయే రోజులలో వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో, అదేవిధంగా ప్రపంచంలోనే విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టడంలో కూడా సఫలీకృతం అవుతారు. కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడుతుంది. ప్రపంచాన్ని శాసించే రీతిలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుంది భారతీయ జనతా పార్టీని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇందుకు సహకరించినటువంటి ఈ అన్ని రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వెస్ట్ బెంగాల్లో అత్యంత దరిద్రమైన